హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి హూ ఈజ్ గాడ్. హూ ఈజ్ గాడ్లో స్టోరీలో అయితే శివప్రసాద్ అనే వ్యక్తి ఉంటాడు. శివప్రసాద్ అనే వ్యక్తి దేవుడు అవ్వాలనుకుంటాడు. దేవుడు అవ్వాలంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల ప్రతి మైండ్లో ఏం రన్ అవుతుందో తెలుసుకోవాలి. మైండ్లో రన్ అవ్వడానికి కారణం మనిషి తినే తిండి, అతనికి ఉన్న బ్లడ్ సర్క్యులేషన్, నాడీ వ్యవస్థ, న్యూరో సిస్టమ్ గురించి చదువుకుంటాడు. ఇవన్నీ చదివి అన్నిటికీ విద్యలకు సంబంధించి ఆ వేదాలు ఉంటాయి కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇందులో ఋగ్వేదంలో ఉన్న యజ్ఞాలని, యజుర్వేదం ఉన్న ఉపనిషత్తుల శక్తులని, ఇటు సామవేదంలో ఉన్న సంగీత జ్ఞానాన్ని, అథర్వణ వేదంలో ఉన్న శుద్ర పూజలను, దైవ పూజలను అనుగ్రహించే శక్తుల గురించి చదువుతాడు. తర్వాత డేటాబేస్ డాక్టర్లు చదువుకుంటూ ఉంటారుగా, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్ లాంటి కంప్లీట్ చేసినటి ఎంతో పెద్ద మేధాస్తులు ఉన్నటి వాళ్ళు యూజ్ చేసిన పిహెచ్డి బుక్స్ని చదువుతాడు. ఆ తర్వాత అతనికి అనిపిస్తుంది ఈ మైండ్ మనసుని కంట్రోల్ చేసే శక్తి, ఇతరుల మనసులో ఏం రన్ అవుతుందో మనకు తెలియాలి. అలాంటి దాన్ని తయారు చేయాలని రోజు తను రాత్రంతా డివైజ్ని తయారు చేయడానికి ప్లాన్లు, స్కెచ్లు, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తాడు. చాలా వరకు ఫెయిల్ అవుతాడు. అట్లా 5 ఇయర్స్ వరకు ఫెయిల్ అవుతాడు. 5 ఇయర్స్ తర్వాత శివుడు తన కలలోకి వచ్చి ఇలా చెప్తాడు, దేవుడు అవ్వాలంటే సింపుల్, ప్రతి మనిషిలో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది, ఈ జనరేషన్ కూడా అలానే ఉంటుంది. అయితే ఇక్కడ జరిగే ఆటలు పాటలు మనం చూడడానికే మనం పుట్టాం, కానీ ఇది ఎంతవరకు నిజమని చెప్పలేం. ప్రతిదానికి లింగాలు, భేదాలు అనేవి ఉంటాయి. అంటే కామాలు, కోరికలు, ఆశలు, అణిచివేసే కోరికలు చాలా ఉంటాయి. ఇవన్నిటిని కంట్రోల్ చేయడానికి దేవుడు సృష్టిలో ఈ మనిషిలో కొన్ని ఇన్స్టాలేషన్ పద్ధతులను క్రియేట్ చేశాడు. అవే కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభ రహితమైనటి కోరికలు. ఇవన్నిటిని కంట్రోల్ చేసుకొని ఇతర మనసులో ఏమున్నదో తెలుసుకోవచ్చని ఎవరో తన నిద్రలో శివుడిలాగా మాట్లాడుతుంటాడు. శివుడే నాతోటి ఇలా చెప్పాడనుకొని తన ప్రాజెక్ట్ని మొదలు పెడతాడు. అప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఉన్న మెదడుని చదివే పరికరాన్ని తయారు చేస్తాడు. ఆ డివైస్ తయారు చేసిన వెంటనే ఇతరులకు ఉన్న బ్రెయిన్ ఇన్స్టాలేషన్ని, ఇప్పుడు ఫర్ సపోజ్ ఐన్స్టీన్ అనుకోండి, లేకపోతే ఒక పెద్ద మేధావి కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, అతనుకున్న నాడీ సిద్ధాంతాన్ని ఇతను కాపీ చేసి తన నాడిగా మార్చుకోవచ్చు. అలాంటి డివైస్ తయారవుతాడు. ఫర్ సపోజ్ పిరికివాడికి బైక్ నడపరాదు. బైక్ నడపరానికి కూడా అతనికి ఎవరైతే సూపర్గా బైక్ నడుపుతారో అతని యొక్క నాడిని తాను లాక్కొని అతని కన్నా సూపర్గా బైక్ నడిపే శక్తిని పొందొచ్చు అనే దాని గురించి ఈ డివైస్లో సెట్ చేస్తాడు. ఆ డివైస్ ఎంత పెద్ద మందిని అంటే ప్రపంచంలో సక్సెస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరి బ్రెయిన్ని ఆపివేసి వాళ్ళు అవ్వాల్సినవన్నీ మన హీరో శివప్రసాద్ అవుతాడు. శివప్రసాద్ ఇవన్నీ చేయడం తప్పు అని తెలుసుకుంటాడు. అయినప్పటికీ ఇది చేస్తేనే కదా మనం బతుకుతామని, ఈ లోకాన్ని ఏలొచ్చని కొంచెం ఆశ పెరుగుతుంది. పోను శివప్రసాద్ కూడా దేవుడు అవ్వాలనే ఆలోచన బాగా పెరుగుతుంది. దాంతో ఆ డివైజ్ని ఫుల్ఫిల్డ్గా, ఎగ్జాక్ట్గా, ఫాస్ట్గా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఏ మనిషి బ్రెయిన్ అయినా చదివి అతనికున్న తెలివితేటలు, తనకున్న విజ్ఞాన శక్తి, జ్ఞానశక్తిని అంతా పోగు చేసి వాటిని అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి అవి మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, లాభాలు నష్టాలు ఏంటో తెలుసుకుంటాడు. ఇలా బ్రెయిన్ రీసెర్చ్కి సైకాలజీ బుక్ కూడా హీరోకి తలుగుతుంది. అలా మన శివప్రసాద్ అనేకమైన గ్రంథాల గురించి రిఫర్ చేస్తాడు. తర్వాత వీటిని అన్నిటి తయారు చేసి ఆ డివైస్లో పర్మనెంట్ స్టోరేజ్ గ్యాజెట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు, అసలు వాళ్ళు పెరిగాక వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, పెద్దయ్యాక వాళ్ళకు అదే ఎందుకు కావాలి, వాళ్ళు అదే ఎందుకు చదువుకోవాలి, అది ఎందుకు అవుతుంది, ఆ పరిస్థితి వాళ్ళకే ఎందుకు క్రియేట్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి ఈ డివైస్ తయారు చేస్తాడు. పర్ఫెక్ట్గా ఆ డివైస్ తయారవడానికి 10 ఇయర్స్ పడుతుంది. తర్వాత ఆ డివైస్ సక్సెస్ అవుతుంది. దాంతో ప్రతి మనిషి యొక్క జీవిత చరిత్రని, జాతక చక్రాన్ని శివప్రసాద్ చదువుకోవడం జరుగుతుంది. తర్వాత అతనికి బ్రహ్మదేవుడి నుంచి పిలుపు వస్తుంది. అంటే నిద్రలో ఆ డివైస్ తోటి కనెక్టర్ తోటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు చేస్తుంది తప్పు, విధి నిర్ణేత అని నువ్వు మార్చకూడదు, ఎవరు కావాల్సింది వాళ్ళకు ఉంటుంది,
నువ్వు చేయడం వల్ల దీనికి అనేకమైన రిస్క్ ఎదురవుతాయి. ఫ్యూచర్‌లో దీనిని ఒక నీచుడి చేతిలో ఇది చేరిందనుకో నీకే ప్రమాదం అని చెప్తాడు. దాంతోటి ఆ డివైస్‌ని ఎవరికి చేరినా ప్రమాదాలే క్రియేట్ అవుతాయని తెలుసుకుంటాడు. ఫ్యూచర్ టైమ్ ట్రావెలింగ్ చేసినట్టే ఒక మెదడు ద్వారా పోవచ్చు అనుకోని మెదడు ద్వారా తనకున్న న్యూరాన్స్ టెక్నిక్స్ తోటి డివైస్‌లో అమర్చుకొని టైమ్ ట్రావెలింగ్ చేస్తాడు. అక్కడ అతనికి ఎన్నో రకాలైనటి శబ్దాలు, సంగీత జ్ఞానాలు, మధురమైన సౌండ్లు, శబ్ద తరంగాలు అన్నిటిని అవలంబించుకుంటూ భయపడుతూ ముందుకెళుతూ ధైర్యంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది ఈ లోకంలో అన్నీ ఒక మ్యూజికల్‌గా, ఒక ఆర్డర్‌లా, ఒక ఇన్‌స్ట్రక్టెడ్‌గా ఉన్నాయి. దీన్ని తెలుసుకోకే మనుషులందరూ అటు ఇటు, ఇటు అటు అని జీవితం మీద కొట్లాడుకుంటున్నారు. కొంతమంది పిచ్చోళ్ళవుతున్నారు. కొంతమంది జీవితాన్ని ఇది చాలనుకోని సూసైడ్‌లకు వెళ్తున్నారని తెలుసుకుంటాడు. ఆ డివైస్‌తోని హీరో అనేకమైన జ్ఞానశక్తిని సంపాదించుకుంటాడు. ఎప్పుడు ఏ టైంలో ఎక్కడికెళ్ళాలనే దాని గురించి ఆ డివైస్ డ్రీమ్స్ ద్వారా గూడా కంట్రోల్ చేసే గ్యాడ్జెట్‌గా మారుతది. దీన్నే టైమ్ ట్రావెలింగ్ చేయాలనుకోవడానికి, టైం తీసుకోవడానికి హీరోకి తన వయసు సరిపోదు. అప్పటికే తనకు ఒక ఆలోచన వస్తుంది. ఇది బ్రెయిన్ స్టడీ చేస్తది. సో, నాకన్నా స్పీడ్‌గా బ్రెయిన్ ఎవరు ట్రై చేస్తారంటే, అక్కడున్న నేచర్ కండిషన్‌కి తగ్గట్టు ఎవరినైతే టైంని యాక్సెస్ చేస్తారో వాళ్ళ బ్రెయిన్‌ని హ్యాక్ చేయాలనుకుంటాడు. అప్పుడు ఆ బ్రెయిన్ హ్యాకింగ్ సిస్టమ్ తోటి మొత్తం అందరి బ్రెయిన్ కంట్రోల్ చేస్తాడు. దానికి ఒక జిగాబైట్ కన్నా, మెగాబైట్ కన్నా పవర్‌ఫుల్ అయినట్టి స్టోరేజ్ అవసరం అయితది. దానికోసం ఒక సంస్థలో ఉన్నట్టి మొత్తం ఇంటర్నెట్‌కు సంబంధించినట్టు ఉంటాయి గదా! డేటాబేస్‌లన్నిటిని అతను కంట్రోల్ చేస్తాడు. అప్పుడు ఈ పర్సన్ ఇదా? ఇతను ఇంతే వరకు బతుకుతాడా? ఇతను ఇలాగనే తింటాడా? ఇతని జీవక్రియలు ఇంతేనా? ఇతని పరిణామం ఇంతేనా? ఇతని రీత్యా ఇంతేనా? అని తెలుసుకుంటాడు. ఎట్ లాస్ట్‌గా అతనికి అన్నీ అయ్యే శక్తి పొందుతాడు. తర్వాత రియల్‌గా బ్రహ్మ దగ్గరికి చేరే గ్యాడ్జెట్ మొత్తం ప్రిపరేషన్‌కి ఇంకా 5 ఇయర్స్ పడుతుంది. బ్రహ్మ, విష్ణువులందరినీ చూసేస్తాడు. అప్పుడు శివప్రసాద్‌కి అర్థమవుతుంది. గత జన్మలో నువ్వు ఇలాగనే మనుషుల యొక్క జీవితం గాకుండా దైవశక్తుల కోసం పరితపించి చనిపోయావని చెప్తాడు. దానితో నువ్వు అది పొందలేక ఆ సాఫల్యతని చేరుకోలేక నీ మనోవేదనకు గురయ్యావు. అలా నువ్వు సూసైడ్ చేసుకొని చనిపోతే నీకు ఈ జన్మలో ఈ విద్య నేర్చుకోవడానికి అర్హుడయ్యావు. నువ్వు ఇది తెలుసుకోవడానికే నీకు ఈ బాధ్యతలు అప్పచెప్పామని చెప్తారు. అప్పుడు అతనిలో ఉన్న భయము, ఫియర్, టెన్షన్స్, ఎమోషన్స్ అన్నిటిని దేవుడికి చెప్పుకోవడం జరుగుతుంది. సాక్షాత్తు పరబ్రహ్మ అయినటి దేవుడే అతనితో మాట్లాడడానికి అవకాశం ఇస్తాడు. దాంతో శివప్రసాద్ అనేకమైన శక్తులు పొందుతాడు. ఫ్యూచర్‌లో ఎంత పెద్ద రాక్షసులైనా, అసురులైనా, దైత్యులైనా, దానవులైనా, దేవాది దేవతలైనా తప్పుదారిలో పోకుండా ఉండడానికి ఈ డివైస్ మళ్ళీ ఇంకో జన్మలో కూడా నేనే పొందడానికి కొన్ని క్లోనింగ్ పద్ధతులు కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు. అంటే అతన్నే మళ్ళీ పుట్టించుకునే పద్ధతి క్లోనింగ్ ద్వారా. అతని బ్లడ్ శాంపుల్స్ తీసుకొని తన యొక్క ఒక స్త్రీని ఏర్పడిగి తన జీవక్రియతోటి పుట్టించి మళ్ళీ అతనే జన్మెత్తేలాగా ఒక అగ్రిమెంట్ సైన్ కూడా ఒక స్త్రీతోటి చేసుకుంటాడు. అప్పటికి ఆ అమ్మాయికు 16 ఏళ్ల మెచ్యూర్డ్ అయిన అమ్మాయి. ఆ అమ్మాయికి తినడానికి తిండి లేక, బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేక ఉంటుంది. ఆ అమ్మాయి సహాయాన్ని పొంది మళ్ళీ ఆమెకు కొడుకుగా పుడతాడు. అప్పుడు అతని పేరు బేతాల్ అని తెలుసుకుంటాడు. అసలు పేరు అంతకుముందు గత జన్మలో ఉన్న పేరు కూడా బేతాల్. అయితే శివప్రసాద్ ఎందుకు పుట్టాడో అవన్నీ కంప్లీట్ చేసుకొనొచ్చి తన క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఈ బ్రెయిన్ హ్యాకింగ్ సిస్టమ్ తోటి హీరోగా బేతాల్ మళ్ళీ ఇది నేనే తయారు చేశానని ఆళ్ళ తల్లి ద్వారా తెలుసుకుంటాడు. అంటే ఆమె "నీవు నా సంతతి కొడుకువు కాదు. నేను నిన్ను ప్రయోగంతోటి పుట్టించి అతను చనిపోయాడు. అతని అంశనే నువ్వు" అని చెప్తాడు. దానితోటి ఆ ప్రయోగంతోటి పుట్టినందుకు బేతాల్‌కి ఈ బ్రెయిన్ హ్యాకింగ్ సిస్టమ్ తోటి చెడ్డ వ్యక్తుల్ని చంపే టెక్నాలజీని కూడా డెవలప్ చేస్తాడు. దాంతో వార్‌ని క్రియేట్ చేస్తాడు. ఆ యుద్ధం జరుగుతుంది. అలా కంట్రోల్ ఆఫ్ గ్యాడ్జెట్ సిస్టమ్స్‌తో దాన్ని ఎవరికి తెలవకుండా కొన్ని సీక్రెట్ ప్లేసెస్‌లో కొన్ని లాకర్‌లో బేతాల్ పెట్టుకొని
మళ్ళీ ఇంకో జన్మ కూడా పుట్టే అవకాశం ఉంటే మళ్ళీ తనకు ఒక స్త్రీ హెల్ప్ అవుతుందని ఆమె తన వంశస్థులలో ఒకరిని వాళ్ళకి విత్ చేరాలని చేస్తాడు. అప్పుడు వాళ్ళకు కూడా ఈ టెన్షన్స్ పడకుండా దీన్ని తప్పుదారులు యూజ్ చేయకుండా కరెక్ట్ అయిన ప్రాసెస్లో వాడాలని చెప్తాడు. అట్ లాస్ట్గా తనకు దేవుళ్ళ నుంచి పిలుపొస్తుంది బేతాళకి. నువ్వు రెండోసారి కూడా జన్మెత్తావు, అది నీ తెలివి జ్ఞాన సంపద ద్వారా. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఈ నరలోకంలో ఉండడం కష్టమని చెప్పి అతన్ని దైవలోకానికి తీసుకెళ్తారు. ఎట్ లాస్ట్గా స్టోరీ ఎండ్ అవుతుంది. తనకున్న శాప విమోచనను, తనకున్న పాపాలు గండాలు అన్నీ తొలగిపోతాయి. ఇది బ్రెయిన్ సిస్టమ్. ఇక నుంచి అందరి బ్రెయిన్లని చదివే శక్తి అతనికి రావడమే ఒక ఐడియా. అతనికి ఆ ఐడియా ఎందుకు వస్తుంది అంటే అతను కూడా తిండికి లేక బాధపడుతూ చాలా కష్టాలు పడతాడు. కొందరు రిచ్ పర్సన్స్ని చూసినప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఎందుకు అలా పనిచేస్తుంది, నా బ్రెయిన్ ఎందుకు పనిచేస్తుందని రోజు డౌట్ పడుతూ నిద్రలో నిలుపుంటే ఆ పరమశివుడు, ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు అతని బ్రెయిన్ని యాక్టివేట్ చేసి తనకు జరిగిందంతా వివరిస్తారు. ఇది ఫ్రెండ్స్, స్టోరీలో బ్రెయిన్ కంట్రోలింగ్ సిస్టమ్ ద్వారానే స్టోరీ అంతా రన్ అవుతుంది. ఇది ఈ ఆడియో నవల యొక్క ఉద్దేశం. దీంట్లో ఎలాంటి తప్పుదారు లేదు. ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ రావచ్చు అనేదే ఈ యొక్క ఆడియో నవల ఉద్దేశం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.